సో ఎమ్మెల్సీ ఎలక్షన్ రిజల్ట్స్ చూశారు మీరు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి ప్రజల ఉద్యోగులు కూడా మా మీద చాలా మంచి అభిప్రాయంతో ఉన్నారు కాబట్టి మేము విజయం సాధిస్తూ వచ్చాము. సో ఏదో నెగిటివ్ ఉందని చెప్పేసి క్యాంపెయిన్ చేసి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు చెప్తే ఏం లేదు. ఉద్యోగులు హ్యాపీగా ఉన్నారా? కూటమికి సంబంధించి నిన్న వచ్చినటువంటి రిజల్ట్ చూస్తే ఎలా అనిపిస్తుంది నీకు? 2 గెలిచారండి. ఒకటి పీడిఎఫ్ గెలిచింది. ఆయన పీడిఎఫ్ కాదు, వేరే పార్టీ అభ్యర్థి శ్రీనివాస నాయుడు గారు మీకు ఒక ఇది చూపిస్తా, ఫోటో మీరు చూడండి. ఆ ఫోటో ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసినట్టున్నారైనా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసారు ఆయన. అవును, ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత ఎవడన్నా ముఖ్యమంత్రి గారిని కలవకుండా ఎవడుంటాడు? ముందు చూడండి. ఓకే ఓకే, రాజశేఖర రెడ్డి గారితో ఉన్నది. ఏంటంటే ఇప్పుడు ఒక విషయం నేను చెప్పాలా, వాళ్ళు అయితే శ్రీనివాస వర్మకి డెలిబరేటివ్గా పగలబడి శ్రీనివాస వర్మకి సపోర్ట్ చేశారు. రఘువర్మ గారికి సపోర్ట్ చేస్తే శ్రీనివాస నాయుడు గెలిచారు. అంటే తెలుగుదేశం సపోర్ట్ చేసిన వాళ్ళు ఓడిపోయినట్టే కదా. పాయింట్ 1. అచ్చెన్నాయుడు గారు ఏమీ తెలియకుండా మా ఇద్దరికి మేము సపోర్ట్ చేసాం, మొదటి ప్రాధాన్యత ఒకటి ఏంటి, రెండో ప్రాధాన్యత కూడా వీళ్ళకి ఏంటంటే ఈ ఊరికి ఎవరు ఓటేస్తారు? ఇద్దరు 2 ఓట్లు. రోబో సినిమాలో, శివాజీ సినిమాలలో రజనీకాంత్ 2 చేతులతో సంతకాలు ఎట్టినట్టు ఇద్దరికి గుర్తారు కూర్చుని. అందుకే మా ఉత్తరాంధ్రలో గోళీలు ఆడతారు, అల్లికాయలు అంటారు. మేము అల్లికాయలు ఆటలో ఎత్తుపల్లలన్నీ మాయని చెప్తారు. అలాగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఊరు మందే తోసే అనే డైలాగ్కి వీళ్ళు మా వాళ్ళని కల్పించుకోవడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. కానీ ఒకటి ఐఆర్ ఇవ్వనందుకు, ఇప్పుడుతో ఈ జూన్తో కలిపి 3 డిఏలు రానందుకు, పిఆర్సీ రద్దు. ఎందుకంటే గత జూన్లో పిఆర్సీ చైర్మన్ కూడా వేసి కమిటీ వేసిన తర్వాత ఇవాళ వీళ్ళు రాగానే పిఆర్సీ కమిటీని రద్దు చేశారు. సో ఎప్పుడైతే పిఆర్సీ ఇంప్లిమెంట్ చేయనందుకు ఇవన్నీ గ్యారంటీగా ఇట్ హాస్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ రక్కస్. అందులో ఆ టీచర్లు, ఆ ఉల్లంఘన ఎంప్లాయీస్ అయితే అసలు ఇలా పెద్దానికి సెలరైపోయే బ్యాచ్లు వాళ్ళు. సో ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉంటారు కదా, ఉంటారు వాళ్ళకి ఎంతసేపు వాళ్ళకే ఇచ్చేయాలి అన్నీ. ఐఆర్లు ఇచ్చేయాలి, డిఏలు ఇచ్చేయాలి, టీఏలు ఇచ్చేయాలి, అన్నీ ఇచ్చేస్తే వాళ్ళు ఒక్కడో సుఖంగా ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ ఎలా చచ్చిపోయినా వాళ్ళకి అనవసరం. మీకు అర్థమైందా? అలా ఇప్పుడు చూడండి, డ్యూటీలు చేయండి రా బాబు, ఫోటో తీసి ఆ పాయకాన్ని సరిగ్గా కడిగారు లేదు, ఫోటో తీయండి అంటే నాతో కడిగించారని వాళ్ళు ఇష్టం వచ్చిన ఇంటర్ప్రిటేషన్స్. వాళ్ళు నమ్మని ఎవరు చెప్పారు? గురువులు నిజంగా చిన్నప్పుడు పాఠాలు చెప్పిన వాళ్ళకి ఇలా దండం పెట్టాలి. కానీ అప్పుడు పరిస్థితులు వేరు. వాళ్ళు రాజకీయాలకు అతీతంగా స్కూల్ బాగుండాలి, మాకు డిసిప్లిన్ నేర్పి, అరే ఏంద్రా చెత్త అక్కడ వేసి 4 పీకి మమ్మల్ని చెత్తది కరెక్ట్గా వేయించి అలా నేర్పిన విద్యా గురువులు ఈరోజు లేరు. వీళ్ళకి ఎప్పుడైతే ఆ పాలిటిక్స్, దిక్కుమాల సిటీలు, ఆ దిక్కుమాల రియల్ ఎస్టేట్లు ఇలాంటివన్నీ అలవాటు పడిపోయి వద్దులేండి ఇవన్నీ రాజకీయాలు మనం ఆడవలసి వస్తుంది, దరిద్రం అంతా. కానీ ఓవరాల్గా అయితే ప్రభుత్వ వ్యతిరేకతకు డిసెంట్ తెలియజేస్తూ 3 ఒకటి ఎత్తి కర్రు కాల్చి వాత పెట్టారు. ఎందుకు అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉంటారు. వీళ్ళు మలం పట్టీలు రాసుకుని ఎప్పటికప్పుడు ఇస్తే, ఎందుకంటే గతంలో ఇచ్చిన ఐఆర్లు, టీఆర్లు, డిఏలు అన్నీ బాగా తెలుసు. బస్సులు వేసి, రైళ్ళు వేసి తిప్పి ఏదో ఉద్యానవన పంటలకి పిచికారీలు కొట్టినట్టు కొట్టి వాళ్ళని అంతంత చేశారు. ఆయన చాలా వాళ్ళకి ఇప్పటికే ఎక్కువైంది. ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఉంటే మనం ఏంటి చేయలేము. వాళ్ళు ప్రభుత్వాలు మార్చేస్తూనే ఉంటారు, మనం 7 రోజుల్లో బతికి వాళ్ళ గురించే వాళ్ళు నచ్చినట్టు గుద్దేసుకుంటారు. ఆడ ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఎక్కడి నుంచి అండి, హైదరాబాదు, చెన్నై, బెంగళూరు నుంచి ఎగేసుకుని వచ్చిన తర్వాత రాయలసీమ దాన్ని ఏమంటారు ఉభయ గోదావరి జిల్లాలో ఎలక్షన్ చూడండి. ఇప్పుడు ఉదాహరణకి గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్సే మీకు జస్ట్ లాజికల్గా మాడదాం. నిరుద్యోగ భృతి ఇచ్చారా? లేదు. గవర్నర్తో అబద్ధం చెప్పించుకోవడం తూచ్చని చెప్పి వెనక్కి తీసుకున్నారు కదా 4 లక్షలు. ఉపాధి కల్పన లేదు కదా. ఉపాధి కల్పన లేనందుకు, నిరుద్యోగ భృతి ఇవ్వనందుకు వాళ్ళు టెంప్ట్ అయిపోయి గ్రాడ్యుయేట్స్ అందరూ ఓట్లేసేస్తారా? ఆలోచించండి, జనరల్గా లాజికల్గా ఆలోచిద్దాం. పైపెచ్చి వీళ్ళు ఇంత దానికి వాళ్ళు ఇంకా వైఎస్ఆర్సీపీ నిలబెట్టలే. అవును, వాళ్ళు నిలబెట్టలేదు. నిలబెట్టకపోతే మామూలుగానే వాళ్ళు ఎవడో దేగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎవడెవడో తెలియదు. అసలు ఎమ్మెల్సీ ఎలక్షన్కి ఓటు రిజిస్టర్ చేసుకోవడమే 199 మందికి తెలియదు. వాళ్ళ పార్టీలు దగ్గర రిజిస్టర్ చేస్తూ వచ్చాయి. దాని అర్థం ఏంటి? ఎవడు మడత కాజా ఆడు పెట్టుకుని రెడీగా ఉన్నాడు. బ్యాచ్లు పొంకాలు ఉప్మాలు తినిపించి పంపించి టక్క కొట్టుకుని వచ్చారు. ఇది గమనించండి. ఓకే. సో దీనివల్ల వ్యతిరేకత అయితే కనిపిస్తూ ఉంటుంది ఆబ్వియస్లీ అండి. ఏ మొక్క లేనప్పుడు ఆవుదం చెట్టే మహావృక్షం అన్నట్టు అపోజిషన్ బయట లేనప్పుడు టక్కని వీళ్ళు గెలిచేశారు. పాయింట్ 1 పోనీ వాళ్ళు బాయ్కాట్ చేశారు, వాళ్ళకి చేత కాలేదు, మీరు గెలిచారు, శాబాస్. కానీ ఇది వెనకాల పెద్ద అగాధాలు ఉన్నాయి కదా. నిరుద్యోగ భృతి, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ 20 లక్షలు ప్రామిస్ చేశారు. 1 ఇయర్ ఆల్మోస్ట్ అయినట్టే కదా, 9 నెలల్లో. అట్లీస్ట్ డౌన్ ద లైన్ 1 లక్ష మందికైనా ఉపాధికి చూపిస్తే వాళ్ళందరూ అబ్బా వీళ్ళు వచ్చిన కాడి నుంచి